సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. లాస్ట్ క్లాస్లో మనం యూనిట్ 2కి సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే క్లియర్ కట్గా చూసాం కదా. ఈరోజు వీడియోలో మనం ఒక ఫస్ట్ థీరం, సో మనకి సెకండ్ యూనిట్లో ఫస్ట్ థీరం అన్నమాట, ఫస్ట్ స్టెప్. సో చాలా చిన్న సమ్న 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అయిన సమ్స్ ఇవన్నీ కూడా. సో సరే, ఒక లేట్ చేయకుండా మనం ఒక సమ్ని అయితే డిస్కస్ చేద్దాం, ఒక ఇంపార్టెంట్ థీరంని. సరే, థీరం ఈక్వల్ టు ఇఫ్ హెచ్ ఈజ్ ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్ హెచ్, దెన్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. సరే, హెచ్ ఈజ్ ఎనీ సబ్ గ్రూప్ అని అయితే ఒకటి చూపించమన్నాడు, కండిషన్ గుర్తుపెట్టుకో. హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని కూడా మనం ప్రూవ్ చేయాలి, అంటే లాస్ట్కి ఆన్సర్ ఇది రావాలి. సరే, హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అయినప్పుడు ఫస్ట్ నీకు ఒకటి అవుతుంది, హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్. అదేంటి సార్ అలా ఎలా అవుతుంది అంటే చూడు, లాస్ట్ వీడియోలో మనం ఏ ఈక్వల్ టు జెడ్ అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఏంటి, ఏ సబ్సెట్ ఆఫ్ జెడ్ లేదా జెడ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అంతేనా. సరే, ఇక్కడ ఏమంటున్నాడు, హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనం దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు, హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ లేదా హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ రాసుకోవచ్చా లేదా? క్లియరా? క్లారిటీగా అర్థమైంది కదా ఇక్కడ వరకు? ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కాబట్టి నెక్స్ట్ చూద్దాం. లెట్ హెచ్ బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి అని రాసుకున్నాను ఫస్ట్ లైన్. ఓకే, మనకి ఇచ్చిందే రాసుకున్నాను. ఇగో హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జి. బై డెఫినేషన్ ప్రకారం మనకి హెచ్ ఇన్వర్స్ కూడా ఉంది, అంటే హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బై ఏ బిలాంగ్స్ టు హెచ్. ఓకేనా? సరే, హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. అంటే నేను ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకున్నా, ఇదొక సెట్ ఇదొక సెట్. సో నేను దీంట్లో హెచ్ ఇన్వర్స్ ఉంది కాబట్టి హెచ్ ఇన్వర్స్ అనే ఒక ఎలిమెంట్, దీంట్లో హెచ్ ఇన్వర్స్ లేదు కాబట్టి స్మాల్ హెచ్ అనే ఒక ఎలిమెంట్ అయితే తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ హెచ్ ఇన్వర్స్ అనేది ఎలిమెంట్ రా, గుర్తుపెట్టుకో, ఆ సెట్లో ఉన్న ఒక ఎలిమెంట్. ఇక్కడ క్యాపిటల్ హెచ్ ఉందే, ఇది సెట్. ఓకేనా? ఒక సెట్, గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ సంథింగ్. ఓకేనా? గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే కదా? ఇక్కడ ఇదేంటి, ఎలిమెంట్, ఇది సెట్. ఓకేనా? ఇక్కడ ఒక క్లారిటీగా అర్థమైంది కదా. సరే, సిన్స్ ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు, సిన్స్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్, హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఓకేనా? సిన్స్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్. అదేంటి సార్ అలా ఎలా రాసేసారు? సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, ఓకే బాగానే ఉంది. సో మనం క్యాపిటల్ హెచ్లో నుంచి ఒక హెచ్ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. హెచ్ ఇన్వర్స్ ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఎలాగయ్యింది అనిపిస్తుంది. బై డెఫినేషన్ ఆఫ్ గ్రూప్ ఎలా చెప్పచ్చు మనం, ప్రతి దానికి ఒక ఇన్వర్స్ ఉంటుందా ఉండదా? ఎగ్జాంపుల్గా నువ్వు ఏ ఇంటూ ఏ తీసుకుంటే కనుక ఇది ఒక గ్రూప్ అనుకుందాం. సో ఏకి నువ్వు ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఏ ఇన్వర్స్ ఉంటుందా ఉండదా గ్రూప్లో? ఖచ్చితంగా ఏ ఇన్వర్స్ అనే ఒక లా సాటిస్ఫై అవుతేనే ఫస్ట్ ఏ అనేది గ్రూప్ అవుతుంది. సో దేర్ఫోర్ దాన్ని బట్టి నేను ఏం తీసుకుంటున్నాను, హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ అనేది తీసుకుంటున్నాను. హెచ్ ఇన్వర్స్ అనేది హెచ్లో కూడా ఉంటుంది. ఓకేనా? దేర్ఫోర్ ఇప్పుడు దీన్ని బట్టి నేను ఏం చెప్పుకోవచ్చురా, హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్, హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ చెప్పుకోవచ్చు కదా. ఓకే, అగైన్ మళ్ళీ చేస్తున్నాను చూడు. బై ఇన్వర్స్ లా ప్రకారం చేస్తే కనుక అగైన్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్, హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. బై ఇన్వర్స్ లా అప్లై చేస్తున్నాను, దీనికి మాత్రమే. ఇన్వర్స్ అప్లై చేస్తే కనుక హెచ్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. ఓకే కదా? ఆల్రెడీ ఒక ఇన్వర్స్ ఉంది, దీనికి హోల్ ఇన్వర్స్ యాడ్ చేస్తాను, బిలాంగ్స్ టు హెచ్. ఓకేనా? దేర్ఫోర్ ఇన్వర్స్ క్యాన్సిల్. సో హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ వస్తుందా రాదు? ఇప్పుడు ఎందుకు రాదు అంటే ఈ హెచ్ అనేది మనం ఇన్వర్స్ లాగా తీసుకున్నాం, ఇక్కడ ఇన్వర్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. ఓకేనా? సరే, ఇక్కడ చూడరా, దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది, ఇక్కడ హెచ్ అని తీసుకుంటే మనకి హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని వచ్చింది.
ఇక్కడ హెచ్ ఇన్వర్స్ తీసుకుంటే కనుక హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ అవుతుంది. రివర్స్ అవుతుందా లేదా మనకి? సరే, అంటే ఇక్కడ రెండు కూడా ఆ రెండిట్లో ఉన్నట్టే. హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయినట్టే, లేదా హెచ్ సబ్ బిలాంగ్స్ టు హెచ్ అయినట్టే, అవును కదా? సరే, ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? హెచ్ బిలాంగ్స్ టు హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. ఓకే, therefore H is subset of H inverse from 1 and 2 H inverse equal to H. ఓకేనా? క్లారిటీగా అర్థమైంది కదా ఇక్కడ వరకు? ఏం లేదు నాన్న, ఫస్ట్ సమ్ మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ మీరు ఒక 2-3 టైమ్స్ చూస్తేనే అర్థమైతే అవుతుంది. ఇదైతే నిజం. ఓకేనా? మనం డిస్కస్ చేసింది చాలా సింపుల్. హెచ్ అనే ఒక సెట్ తీసుకున్నాం, అందులోంచి హెచ్ ఇన్వర్స్ అండ్ హెచ్ అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం సపరేట్గా, ఏ సెట్కి ఆ సెట్ కింద. కాకపోతే ఇప్పుడు నేనేమంటున్నానంటే హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అవుతే ఆ హెచ్ అనేది గ్రూప్ అవ్వాలంటే కనుక ఫస్ట్ హెచ్ ఇన్వర్స్ కూడా అదే గ్రూప్లో ఉంటుంది, అవునా? దేర్ఫోర్ హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది, అప్పుడు అవుతుంది. అదే నేను చెప్తున్నా, ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నా. హెచ్ ఇన్వర్స్ అనేది ఒక సెట్లో ఉంది అంటే కనుక ఖచ్చితంగా నార్మల్ హెచ్ కూడా అదే సెట్లో ఉంటుంది, క్యాపిటల్ హెచ్లో అనేది చెప్తున్నాను. ఓకేనా? క్లారిటీగా అర్థమైంది కదా? దేర్ఫోర్ ఆ రెండు కూడా ఇప్పుడు ఈక్వల్ అయినట్టే. ఓకేనా? సరే, నెక్స్ట్ అయితే చూద్దాం. ఇఫ్ హెచ్ ఈజ్ అండ్ సబ్ గ్రూప్ ఆఫ్ ఎ గ్రూప్ జీ, దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. డబుల్ హెచ్ ఇచ్చాడు, ఇక్కడ సింగిల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనేది చూపించాలి. సరే, హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అన్నాడు, రాసుకున్నాం. ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్హెచ్ అంటే ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ దేంట్లో ఉన్నట్టు, దేనికి చెందింది? హెచ్ చెందింది. ఓకేనా? క్యాపిటల్ హెచ్లకి చెందిన ఒక ఎక్స్ అది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు H1 H2. ఈ H1 ఈ క్యాపిటల్ హెచ్లోంచి నేను ఒక ఎలిమెంట్ తీసుకున్నా H1 అని, దీంట్లో నుంచి కూడా ఒకటి తీసుకున్నా H2 అని. దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు H1 అండ్ H2. అంతే. అవ్విందా లేదా? క్యాపిటల్ హెచ్లోంచి ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను నేను. ఏమని? క్యాపిటల్ హెచ్లోంచి ఒక ఎలిమెంట్ తీసుకున్నా H1 అని. ఇంకొక క్యాపిటల్ ఎలిమెంట్స్ హెచ్లోంచి కూడా ఒక ఎలిమెంట్ తీసుకున్నా H2 అని. సో ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్హెచ్. దేర్ఫోర్ ఇక్కడ వీటి ప్లేస్లో నేను H1 H2 పెట్టుకుంటున్నా ఎలిమెంట్స్. దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు H1 అండ్ H2. ఓకేనా? ఫర్ విడివిడిగా రాసుకుంటే కనుక మనకి ఏమొస్తుంది అన్న, దాన్ని రాసుకుంటే ఇది దీనికి సంబంధించింది కాబట్టి H1 బిలాంగ్స్ టు హెచ్, H2 బిలాంగ్స్ టు హెచ్. అంతే. అయిపోయిందా లేదా? సింపుల్గా చెప్పాలంటే ఈ రెండు ఒకటే కాబట్టి కామన్ తీసుకున్నట్టుగా రాసుకుంటే H1, H2 బిలాంగ్స్ టు హెచ్. క్లియర్ కట్గా అర్థమైంది కదరా? ఓకే, నెక్స్ట్ చూడు. ఎక్కడ వరకు వచ్చాం? ఇక్కడ వరకు వచ్చినట్టు. ఓకే, ఇక్కడ వరకు వచ్చాం. సరే, ఇప్పుడు దీన్ని బట్టి మనం H1 H2 బిలాంగ్స్ టు హెచ్. H1 బిలాంగ్స్ టు హెచ్ అంటే మనకి మీనింగ్ ఏంటి? ఎక్సే కదా, ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ అని కూడా మనం తీసుకున్నాం ఫస్ట్. ఇది కూడా డబుల్ హెచ్. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు క్లారిటీగా చూడు. H1 ప్లేస్లో మనం ఎక్స్ పెట్టుకోవచ్చు. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ వచ్చింది. స్టార్టింగ్ చూడు, ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ తీసుకున్నాం, 2 హెచ్లు తీసుకున్నాం. బట్ లాస్ట్కి మనకి ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ వచ్చిందా లేదా? వచ్చింది. ఓకే, దేర్ఫోర్ మనం ఇప్పుడు ఏం రాసుకోవచ్చు నాన్న? హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు. సరే, నెక్స్ట్ చూడు. క్లోజర్ల ప్రకారం చూపించాం. ఐడెంటిటీల ప్రకారం ఇప్పుడు ఏంటంటే స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అండ్ ఐడెంటిటీల ప్రకారం అంటే ఈ ఉండాలి, అవునా? ఈజ్ అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్. ఈ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. సరే చూడు, హెచ్ ఇంటూ ఈ బిలాంగ్స్ టు హెచ్హెచ్ అయితే కనుక దేర్ఫోర్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. అంతే కదా నాన్న? సింపులే కదా, ఈజీయే కదా, అవునా కదా? ఓకే, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైందా?
చాలా ఈజీ నాన్న. ఇక్కడ ఉన్న ఇచ్చిన ఇక్కడ తీయడం, ఇక్కడ తీసుకురావడం, రివర్స్ చేసి పడేయడం మొత్తం అంతే. ఆడికి కన్ఫ్యూజన్ వచ్చేయాలి, మనకు కన్ఫ్యూజన్ వచ్చేయాలి. అదే సబ్ గ్రూప్స్ అంటే. నెక్స్ట్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ వచ్చింది. దేర్ ఫోర్ ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు నాన్న, హెచ్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్ అయిపోయింది. ఇంకేమన్నా ఉందా? చాలా ఈజీరా. మీరు కంగారు పడకుండా 1-2 సార్లు చూస్తేనే మీకు క్లియర్గా అట్లాగే అర్థమవుతుంది. ఓకేనా? అదైతే గుర్తుపెట్టుకోండి. నాకు చెప్పడం రాలేదు అనడం కాదు. మీకు అర్థం కావాలంటే ఫస్ట్ నీకు కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ తెలిసిన అర్థం అవ్వదు. 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. నీకు నువ్వు ఒక అండర్స్టాండింగ్ అయితే తెచ్చుకోవాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ.